ఆగస్టు 7న దేశవ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. భారతీయ చేనేతకు గౌరవం ఇచ్చేందుకు ఈ ప్రత్యేక రోజును ఏర్పాటు చేశారు. చేనేత కార్మికుల ప్రాముఖ్యతను గుర్తు చేసి చేనేతకు చేయూతనిచ్చేందుకు చేనేత దినోత్సవం దోహదపడుతుంది. స్వదేశీ ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ చేనేతకు ప్రాధాన్యమిచ్చారు. ఆయన చేతితో తాడింపు చేసిన ఖద్దరు దేశీయ ఉత్పత్తుల ప్రాతినిధ్యంగా నిలిచింది. ఆ తత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో 2004లో ప్రభుత్వం ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. దేశ చేనేత సంప్రదాయాన్ని, సంస్కృతిని రక్షించేందుకు నడుం కట్టిన ప్రతి కార్మికుడికి కృతజ్ఞతలు చెప్పే రోజు చేనేత దినోత్సవం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బెంగాల్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో చేనేత అనేది సంప్రదాయ జీవన విధానం. కుటుంబ వ్యవస్థలతో సాగుతున్న ఈ రంగం లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. అయితే ఆధునికీకరణ వల్ల ఈ రంగం కష్టాలు ఎదుర్కొంటుంది. ప్రభుత్వాలు, పలు సంస్థలు చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నాయి. యువతలో చేనేతకు మద్దతు పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత పాత్ర మరుపురానిది. ఈ చేనేత దినోత్సవం మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే రోజు. ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలి. చేనేతకు చేయూతనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అమలులో చిత్తశుద్ధి కనిపించడం లేదు. చేనేత సంక్షేమ పథకాలను సులభతరం చేసి లబ్ధిదారులందరికీ లబ్ధి చేకూరే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు చేనేత, హ్యాండ్లూమ్ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించాలని, కార్మికులకు ఇన్సూరెన్స్, పెన్షన్ ఇవ్వడంతో పాటు చేనేత పరిశ్రమల అభివృద్ధి కోసం ఉచిత విద్యుత్ అందజేయాలని జిల్లా పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పొట్టబత్తుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కర్ణాటి యాదగిరి, నాయకులు మిరియాల వెంకటేశం, మిరియాల స్వామి కోరుతున్నారు. ఆగస్టు 7 నేషనల్ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం తరఫున కార్మికులకు కల్పించిన బీమా సౌకర్యాన్ని గతంలో 57 సంవత్సరాల వరకే ఉండేది. దాన్ని కార్మికులు బతుకున్నంత కాలం, జీవితకాలం పొడిగించినందుకు గాను మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ట్రిప్ట్ ఫండ్ స్కీమ్ కూడా మొన్ననే గడువు ముగిసినందువలన మళ్ళీ తిరిగి పునఃప్రారంభించినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే చేనేత కార్మికులకు చేనేత భరోసా ప్రకటించినందుకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ చేనేత భరోసా కూడా కార్మికులకు తొందరగా అందే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తూ, అలాగే ట్రిప్ట్ ఫండ్ స్కీమ్ కూడా ఇప్పుడు చేనేత కార్మికులకు ఎలాగైతే 1200 కడితే 2400 కలుపుతారో, అలాగే ఈ పవర్లూమ్ కార్మికులు కూడా వాళ్లకు సమాన కార్మికులు కాబట్టి వాళ్ళకు కూడా అదే సౌకర్యం కల్పించి వీళ్ళని కూడా ప్రభుత్వం ఆ దృష్టిని చూసి అందరిని ఆదుకోవాలని తెలియజేసుకుంటూ, ఈ చేనేతకైనా పవర్లూమ్కైనా మిగతా రాష్ట్రాలలో ఉచిత కరెంట్ ఇస్తున్నారు. నిన్న మొన్ననే ఆంధ్రప్రదేశ్లో కూడా చేనేతకు 200 యూనిట్ల వరకు, పవర్లూమ్కు 500 యూనిట్ల వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. మాకు కూడా ఈ తెలంగాణలో కూడా చేనేత కానీ పవర్లూమ్ కానీ పూర్తిగా ఉచిత కరెంట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే కార్మికులకు కూడా ఆరోగ్య బీమా అనగా హెల్త్ కార్డులు ఇష్యూ చేసి 5 లక్షల వరకు వాళ్లకు మన ఆరోగ్య సదుపాయాలను కూడా, ఉచిత ఆరోగ్య సదుపాయాలను కూడా కలగజేయాలని కోరుకుంటున్నాం. అలాగే అర్హులైన కార్మికులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి వాళ్ళని కూడా ఇంటి వాళ్ళని చేసి వాళ్ళ బతుకులు కూడా బాగు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ వ్యవస్థకు కావాల్సిన రా మెటీరియల్స్ అయిన రంగు, రసాయనాలు, ముడి సరుకులు, నూలు మొదటి వాటికి కూడా జిఎస్టీ లేకుండా సరఫరా చేస్తే కొంత మార్కెట్ పోటీని మేము తట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి కూడా కల్పించి మా పద్మశాలిని నేతన్న రైతన్న అన్నట్టు 2 కళ్ళని చెప్తుండ్రు ప్రతి ప్రభుత్వం కూడా. దాన్ని కూడా ఈ మాటల్లో కాకుండా చేతులలో అమలు చేసి మా నేతల బతుకులు బాగు చేయాలని కోరుకుంటూ, జై పద్మశాలి, జై మార్కండే. ప్రస్తుతం ఐరన్ సెక్టార్ కానీ, పవర్ సెక్టార్ కానీ రంగులు, రసాయనాలు యారన్ రేటు పెరిగి చాలా బట్ట మార్కెట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నది. అయితే ఐఎంలో డే జరుపుకోవడానికి సంతోషంగా ఉంది, కానీ మా బ్రతుకులలో చాలా ఇబ్బందిగా ఉన్నది. అయితే మన ప్రభుత్వాన్ని ముఖ్యంగా డిమాండ్ చేసేదంటే మార్కెటింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. కొద్దిగా గొప్ప ప్రొడక్షన్ చేస్తే దానికి స్కిల్ లేబర్ లేక కూడా బట్ట క్వాలిటీ రాక మార్కెటింగ్ చేయలేకపోతున్నాం. ఇక్కడ మేము ఎప్పటి నుంచో చాలా డిమాండ్ ఉంది. నల్లగొండలో ఒక సర్వీస్ సెంటర్ కావాలని ఎన్నోసార్లు మేము ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరిగింది. అయితే నల్లగొండలో ఒక సర్వీస్ సెంటర్ పెడితే కొత్తగా లేబర్ క్రియేట్ అవుతారు. ఉన్న కొత్త స్కిల్ లేబర్ వచ్చినప్పుడు బట్ట క్వాలిటీ వస్తుంది, మార్కెటింగ్ చేయగలుగుతాం.
అదేవిధంగా నల్లగొండ చుట్టుపక్కల పెద్ద ఎత్తున పౌర్ణమి సెక్టార్ ఉన్నది. ఇక్కడ ఒక టెక్స్టైల్స్ పార్క్ కూడా కావాలని గతంలో డిమాండ్ చేశాం. ప్రస్తుతం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నల్గొండకు ఒక పౌర్ణమి పార్క్ కేటాయించాలని కోరుకుంటున్నాం. అదే సందర్భంలో మాకంటూ ఒక రోజును కేటాయించిన మోడీ గారికి హ్యాండ్లూమ్ డే సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే మేము ముఖ్యంగా ఏంటంటే హ్యాండ్లూమ్ పవర్లూమ్ రెండు కూడా ఒకటే, అందులో పనిచేసే వాళ్ళు ఇందులో పనిచేసే మేజర్గా మన పద్మశాలి సమాజం ఉన్నది. అయితే వారికి ఏమవుతుందంటే ఒకటే స్కీమ్, అది థ్రిఫ్ట్ స్కీమ్. దానికి ఎన్నో యాక్షన్లు పెట్టి ప్రభుత్వం చాలా ఇబ్బంది కలిగిస్తున్నది. డబ్బులు అందులో వేసిన తర్వాత కంప్లీట్ అయినా కూడా వీళ్ళ చేతికి అందడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. హ్యాండ్లూమ్లో 1200కి 2400 జమ చేస్తున్నారు. అదే పౌర్ణమి సెక్టార్లో కూడా అదే విధంగా 1200కి 24 జమ చేసి హ్యాండ్లూమ్ వారిలాగానే పౌర్ణమి వాళ్ళని చూడాలని, ఇందులో ఉన్నటువంటి ఆంక్షలు లేకుండా ఫ్రీ మూమెంట్గా మన ఈ స్కీమును అమలు చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. చేనేత కార్మికులకు, చేనేత నిపుణులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ చేనేత దినోత్సవం జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం భారతదేశ చేనేత గొప్పతనాన్ని తెలియజేయడం కోసం జరుగుతున్న కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని 2015 ఆగస్టు 7న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారణాసిలో ప్రారంభించడం జరిగినది. అయితే ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 7నే ప్రారంభించడానికి కారణం ఏంటంటే 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉత్సవం అనేది ప్రారంభం చేయడం జరిగినది. ఆ ప్రారంభంలో విదేశీ వస్త్రాలను తగలబెట్టడం, స్వదేశీ వస్త్రాలని ధరించాలని చెప్పి ఆ రోజు ఉద్యమం చేయడం జరిగినది. అందుచేత ఆ రోజు జరిగిన 2007 ఆ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 7న ఈ చేనేత జాతీయ ఉత్సవాన్ని జరిపించడం జరుగుతున్నది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేనేత రంగాన్ని అభివృద్ధి చెందాలని చెప్పి, చేనేత కార్మికులని గుర్తించాలని, యువతలో చేనేత మీద అవగాహన జరిపించాలని చెప్పి ఈ విధంగా కొన్ని కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ర్యాలీలు కానీ ఎగ్జిబిషన్లు కానీ చేయడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అన్ని విధాలా కూడా చేనేతకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ దీన్ని మనుగడను కాపాడాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. భారత జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు నల్లగొండ జిల్లా చేనేత కళాకారులకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. భారత జాతీయ కళా సంపద అయినటువంటి చేనేత కళా సంపదని విశ్వవ్యాప్తం చేయాలనే సదుద్దేశంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఒక చారిత్రాత్మక ఘట్టమైనటువంటి స్వదేశీ వస్తువు మరి వాడాలే, విదేశీ వస్తువులను బహిష్కరించాలనే గాంధీ మహాత్ముని పిలుపు మేరకు ఆ రోజు ఏదైతే ఉద్యమం నిర్వహించిర్రో ఆ రోజునే ఆగస్టు 7ను ఈ దేశ జాతీయ చేనేత దినోత్సవంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించి చేనేత కళాకారులకు విశ్వవ్యాప్తమైన గుర్తింపు తీసుకొచ్చారు. ఇలా అంతర్జాతీయంగా చేనేత దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడతా ఉంది. ఇలా భారత ప్రధానమంత్రి యొక్క వారి పిలుపు మేరకు అన్ని దేశాలలో కూడా చేనేత కళాకారులకు మరి గౌరవించుకుంటూ వారి కళని సన్మానిస్తూ వారికి ఇలా భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను, పద్మ విభూషణ్ అవార్డులను కూడా ఇచ్చి నేతన్నకు ఒక గుర్తింపు ఇచ్చినటువంటి దినోత్సవం. ఇలా చేనేత కళను విశ్వవ్యాప్తం యోగాను ఎట్లయితే విశ్వవ్యాప్తం చేసిండో నరేంద్ర మోడీ చేనేత కళా సంపదను ప్రపంచానికి పరిచయం చేసి ఒక దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మరొకసారి చేనేత కళాకారులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను.